మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ వేణు మాధవి, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. డయాబెటీస్లో చాలా రకాలు ఉంటాయండి. మనకి యూజువల్లీ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ఇంకా అదర్ టైప్స్ అని అంటాము. ఈ క్లాసిఫికేషన్ ఏంటి అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఏ రకంగా మనకి షుగర్ అనేది వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఉంటుంది. సో జనరలీ ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి అని చూస్తే, మనకి టైప్ 1 డయాబెటీస్లో మన బాడీలో ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో, బీటా సెల్స్ ఏవైతే ఉంటాయో, వాటికి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే వెళ్ళి బీటా సెల్స్ని డ్యామేజ్ కాజ్ చేస్తాయి. యూజువల్లీ యాంటీబాడీస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? మన బాడీలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎఫెక్ట్ చేసినప్పుడు మనకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఆ యాంటీబాడీస్ యాక్ట్ చేస్తాయి. బట్ ఈ పేషెంట్స్లో ఆటో ఇమ్యూనిటీ అంటే మన సెల్స్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అవటం జరుగుతుంది. దానివల్ల బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అవటం మూలన ఇన్సులిన్ డ్యామేజ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా ఇన్సులిన్ సింథసిస్ అనేది జరగదు. అందువల్ల వీళ్ళకి ఇన్సులిన్ లోపం ఉంటుంది. సో అందుకే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇన్సులిన్ తప్ప టాబ్లెట్స్ అనేవి పనిచేయవు. అయితే ఇది ఎవరిలో వస్తుందంటే యూజువల్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో మనం టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తాం. ఎందుకంటే ఇది పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్ కాబట్టి ఎంత అర్లీగా ప్రెజెంట్ అవుతుందో దాన్ని బట్టి అర్లీ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. దీని యొక్క లేట్ ప్రెజెంటేషన్స్ కూడా మనం లాడా అని అంటామండి, లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అని అంటాము. ఇది ఆఫ్ అడల్ట్. సో యూజువల్లీ ఇది కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్స్ లైక్ 20 to 30 ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే ఒక 6 months వరకు టాబ్లెట్స్ పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత గ్రాడ్యువల్గా వీళ్ళలో కూడా బీటా సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఇన్సులిన్ సింథసిస్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. అందువలన బయట నుంచి ఇన్సులిన్ ఇస్తేనే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్. ఇది యూజువల్లీ మనకి ఏంటంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, యూజువల్లీ మోర్ దెన్ 40 years అని అంటాం. బట్ ఇప్పుడు ఏజ్ అనేది కొంచెం తగ్గిపోయిందండి. ఎందుకంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది మారటం వలన ఈ డయాబెటీస్ కూడా కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. అయితే ఈ డయాబెటీస్ ఎందుకొరకు వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఉంది బాడీలో, కానీ అది పనిచేయలేకపోతుంది. సో ఇది ఎందువల్ల వస్తుందంటే బాడీలో అబ్నార్మల్గా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల, అంటే విజరల్ ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల, అంటే లివర్ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ అవడం, సెంట్రల్ ఒబేసిటీ అంటే హిప్ వరకు ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం, వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక సెల్ గ్లూకోజ్ని టేకప్ చేయలేదు. ఇన్సులిన్ పనిచేయకపోతే ఒక సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళదు, అది అసిమిలేట్ అవ్వదు. అందుకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అయితే ఇది కూడా మనకి మేనిఫెస్ట్ అవ్వడానికి, ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ 10 years పడుతుందండి. అంటే డయాబెటీస్ ప్రాసెస్ స్టార్ట్ అయిన 10 years తర్వాత మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం మొదలవుతాయి. అందుకే మనకు ఆ 10 years టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ 10 yearsలో మనం వీలైనంత ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అయితే ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అని కూడా డౌట్ రావచ్చు. ప్రీ డయాబెటీస్ అంటే జనరలీ డయాబెటీస్కి ముందర ఉండే స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అని అంటాం. నార్మల్ ప్రీ డయాబెటీస్ అనమాట. అది ఒక వార్నింగ్ సైన్. మనకి ప్రీ డయాబెటీస్లో ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ఎన్నాళ్ళకు మనం కన్వర్ట్ కావచ్చు అని కూడా డౌట్ రావచ్చు. అయితే అది మన యొక్క ప్రికాషనరీ మెజర్స్ మనం ఎలా యూజ్ చేస్తున్నామో, మనం డైట్ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం, మనం ఎక్సర్సైజ్ ఎంత బాగా చేసుకుంటున్నాం, మన యొక్క డిసీజ్ రాకుండా మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది జనరలీ జెనెటిక్ కాన్స్టిట్యున్సీ అంటే మన పేరెంట్స్కి ఉన్నందువల్ల కూడా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రీ డయాబెటీస్ని తెలుసుకోవాలి అనుకుంటే, మీ ఫ్యామిలీలో షుగర్ ఉంటే కానీ మీ ఏజ్ 40 years దాటిన వెంటనే మీరు షుగర్ టెస్ట్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. లేదు మీకు ఒబేసిటీ ఉంది, మీ BMI 25 కంటే ఎక్కువ ఉంది అన్నట్టు ఉంటే కానీ మీరు ప్రయర్గానే ఎవ్రీ ఇయర్ మీ షుగర్ టెస్ట్ని చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు ప్రీ డయాబెటీస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అంతే తప్ప మనకి మనిషిని చూసి ప్రీ డయాబెటీస్ ఉందని చెప్పడానికి లేదు, టెస్టే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవచ్చు.
సో మనము ఒబీస్గా ఉన్నామా, లేకపోతే పీసీఓడి ఏమైనా ఉందా, మన ఫ్యామిలీలో షుగర్ ఏమైనా ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఇంపాక్ట్ కాజ్ చేస్తాయి. సో 3 రకం డయాబెటీస్ ఏంటి? జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అయితే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ కూడా మన కమ్యూనిటీ అంటే మన ఇండియాలో కొంచెం ఎక్కువగా ఉంటుందండి. దానికి రీజన్ ఏంటి అంటే మన ఏషియన్ ఎథనిసిటీ, అంటే మన జెనెటిక్ ఫినోటైప్ వల్ల ఒకటి రిస్క్ ఉంటుంది. ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్, అబౌట్ 25 ఇయర్స్ కన్సీవ్ అయిన వాళ్ళకి, అసోసియేటెడ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి, లేదా బిఎంఐ ఎక్కువ ఉన్నా కానీ, లేదా అసోసియేటెడ్ వాళ్ళ కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువ ఉన్నా, లేదు అంటే వేస్ట్ హిప్ రేషియో ఎక్కువ ఉన్నా, ఈ అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల వాళ్ళకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ స్క్రీనింగ్ ఎవ్రీ ఉమెన్కి మ్యాండేటరీ అండి. సో ఇది ఒక రకమైన డయాబెటీస్. అయితే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కూడా కొంత ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వీళ్ళలో షుగర్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడానికి అవ్వదండి. ఎందుకు అంటే ఒక రకం మాత్రమే మనకు, ఒక పర్టికులర్ డోస్ వరకు మాత్రమే మనకి అలౌడ్ అనమాట. బికాస్ బేబీ మీద ఎఫెక్ట్స్ పడకుండా ఉండాలి కాబట్టి. సో వీళ్ళలో మనం ఇన్సులిన్ తప్ప వేరే ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా కొంతవరకు కుదరదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదర్ టైప్స్, అంటే ఇవి రేర్ కైండ్స్ ఆఫ్ డయాబెటీస్ అండి. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది చాలా తక్కువ మందికి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మోర్ కామన్గా వచ్చేది ఏంటి అంటే డ్రగ్ ఇండ్యూస్డ్, అంటే స్టీరాయిడ్స్ వాడటం మూలాన షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం కామన్గా మనం చూస్తాం, ఎందుకంటే రకరకాల వ్యాధులకి స్టీరాయిడ్ అనేది వాడటం జరుగుతుంది, అందుమూలాన కొంతమందికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు కీమోథెరపీ, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడినందువల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వేరే కారణాలు ఏంటంటే కొన్ని సిండ్రోమ్స్, రేర్ సిండ్రోమ్స్ ఉంటాయండి. వాటిలో కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ సిండ్రోమ్స్ కానీ ఇంకా కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయి, వాటిలో కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోడీ అని చెప్పేసి జెనెటిక్గా కొన్ని షుగర్ టైప్స్ ఉంటాయి, మాడిఫైడ్ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అని అంటాము. సో ఇవి జన్యపరంగా వస్తాయి, తక్కువ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాటి టైప్స్ ఉంటాయి. సో ఇన్ డీటెయిల్ మనకు అంత అవసరం లేదు. సో దాన్ని బట్టి మనం పర్టికులర్గా ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేస్తాము, ఏ టైప్ డయాబెటీస్ అనేది. అంటే ఇంకొక ఇంపార్టెంట్ అదర్ టైప్స్లో ఇంపార్టెంట్ డయాబెటీస్ ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అండి. సో ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ ఏంటి అంటే ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నందువల్ల వస్తుంది. అయితే కొంతమందికి ఆల్కహాల్ తాగినందువల్ల ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం రావచ్చు, కొంతమందికి జన్యపరంగా కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల ప్యాంక్రియాస్ ప్రాబ్లం రావచ్చు. సో ఈ ప్యాంక్రియాస్ అనేవి ఎట్రోఫీ అయిపోతాయి వాళ్ళలోనంటే కంప్లీట్గా డిసపేర్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏ సెల్ ఉండదు, ఆల్ఫా సెల్స్ ఉండవు, బీటా సెల్స్ ఉండవు. సో అందుమూలాన వాళ్ళకి ఇన్సులిన్ సెక్రీషన్ ఉండదు, కాబట్టి వీళ్ళలో కూడా ఇన్సులినే మనకి ట్రీట్మెంట్.